ముందు మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలని, తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. తెలుగు చదవటం, రాయడం వస్తేనే ఉద్యోగం ఇస్తామని అంటేనే తెలుగు చదువుతారని వ్యాఖ్యానించారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కృష్ణా తరంగ్ 2025 ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ హాజరయ్యారు. నాకు ఇష్టమైన వ్యాపకాల్లో యువతను కలిసి వారితో ముచ్చటించడం, వారిని కార్యోన్ముఖం చేయడం ఒకటి. ఎందుకంటే వారిలో తగిన సమయంలో పూర్తిని నింపితే, సరిగా మార్గదర్శనం చేస్తే వాళ్ళు దేశానికి గొప్ప సంపదగా తయారవుతారు. అందుకే నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత ఏం చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారు సార్ అడిగారు. నేను చెప్పాను, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే గానీ పెదవి విరమణ చేయలేదు అని చెప్పాను. తిరుగుతూ ఉంటాను, ప్రజలను కలిసి యువతను కలిసి వాళ్లకు నా ఆలోచనలు, నాకున్న అనుభవాన్ని వాళ్ళకి పంచి ఇస్తే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ కోరికలు ఏమున్నాయో తెలుసుకుంటే వాటి మన ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. తద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందని నా యొక్క విశ్వాసం. ఈ మచిలీపట్నం పేరు వింటే బందరు అనగానే ఒక శక్తి వస్తుంది. ఇది కేవలం పట్టణం కాదు, చారిత్రక ఆనవాలు, సంస్కృతి, కళలు, వాణిజ్యాలకు పుట్టినిల్లు. కృష్ణా జిల్లా నేల ఎందరో మహనీయులను ఇక్కడ అందించింది. ఇక్కడ యువత తాము ఈ అద్భుతమైన వారసత్వానికి వారసులను గుర్తించి వారి మంచి లక్షణాలను అలవాటు చేసుకుని మనం పెరిగే దానికోసం ప్రయత్నం చేయాలనేది నేను ఇవాళ యువతకు చెప్తున్న నా సలహా. నేను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు స్వర్గీయ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ఆ వేదిక పైన ఉంటే నేను చెప్పాను, రామోజీరావు గారి మీద ఆయనకు నిజమైన నివాళి ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు భాషని ఉత్తర ప్రత్యుత్తరాలు వాడేందుకు పరిపాలనా భాషగా తెలుగును ఉపయోగించండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుతూ తప్పనిసరిగా అలాగే చేస్తామని చెప్పారు. అది ఒక మెట్టు పరిపాలన. ఎందుకంటే జనం పరిపాలన ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలకు వచ్చిన భాష ఏంటి? తెలుగు. ఇంగ్లీష్ ఉత్తరం రాస్తే గజెట్ నోటిఫికేషన్ చేస్తే ఎవరికి అర్థం అవుతుంది? నేను మరొక అడుగు ముందుకెళ్ళి చెప్తుంది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం కావాలంటే తెలుగు భాష వచ్చుంటేనే, రాయడం చదవడం వచ్చుంటేనే ఉద్యోగం ఇవ్వాలి. ఏ ఉద్యోగం అయినా సరే, ప్యూన్ దగ్గర నుంచి పైదాకా. కొత్త విశ్వవిద్యాలయాన్ని నదుల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేశారు. ఆ రకంగా దీన్ని కృష్ణా విశ్వవిద్యాలయం అనుకున్నాం. అయితే తర్వాత ఏంటంటే కేబినెట్ మీటింగ్ వచ్చేప్పటికి ఆ నెల్లూరులో ఉన్న పెన్నా విశ్వవిద్యాలయాన్ని సింహపురి విశ్వవిద్యాలయం చేయాలని అక్కడ మంత్రి గారు కోరితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అట్లాగే గోదావరి విశ్వవిద్యాలయం అనుకున్నది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అయింది. సరే, అప్పుడు నన్ను అడిగారు, ఏం చేయాలి, కృష్ణా విశ్వవిద్యాలయం పేరు ఉంచుదాం మారుద్దాం అని. అంటే నేను అన్నా, కృష్ణమ్మ నీళ్లు తాగి తెలుగు జాతికి ఒక విఖ్యాతి తెచ్చిన మహాపురుషులు ఎందరో జన్మించారు. అయితే ఆ నీళ్లు తాగటం వల్ల కదా మేము ఎంతవారం అంచేత నది పేరే ఉంచాలని చెప్పి కృష్ణా నది పేరును ఉంచాం. నేను అనుకుంటాం, భారతదేశంలో నది పేరట ఉన్న విశ్వవిద్యాలయం కృష్ణా విశ్వవిద్యాలయం అని చెప్పి అనుకుంటాను. ఏ దేశ గొప్పతనం అయినా కూడా, ఏ జాతి గొప్పతనం కూడా అది కళల ద్వారా మాత్రమే సిద్ధపడి తప్ప రాజకీయాల ద్వారా కాదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ పదాలు ఉంటే మరి గౌరవిస్తారు, రేపొద్దున మర్చిపోతారు. కానీ కళాకారులుగా ఎవరైతే ఎదగలుగుతారో, వాళ్ళలో ఉన్న సృజనాత్మకని పెంచుకొని మహోన్నతంగా స్థాయికి ఎదుగుతారో వారందరూ కూడా ఈ రోజున చిరస్థాయిగా నిలుస్తారు.